తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్ సిసిసికి చేరుకున్నారు. దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యులు ఈ మీటింగ్ కి హాజరు కాబోతున్నారు. వీరిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన వంటి అంశాలపై చర్చించబోతున్నట్టు సమాచారం. అలాగే చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. మరికొద్ది సేపట్లో టాలీవుడ్ పెద్దలతో, టాలీవుడ్ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రుల భేటీ జరగబోతుంది. ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం సత్య విక్రమార్క, మంత్రులు సోమరెడ్డి, వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో టాలీవుడ్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్న విధంగా కోల్డ్ వార్ షూట్ చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో చేసి సంవత్సర కాలం పూర్తయింది. అదేవిధంగా పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్స్ తో సందర్భంగా చర్చలు జరగడం, అందులో కుటుంబం రేవతి అయిన మహిళ మృతి చెందడం, రేవతి శ్రీతేజ్ కోమాలో ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి ఘటన, అదేవిధంగా జరిగినటువంటి పరిస్థితిపై అసెంబ్లీలో వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ కేసులో ఏ లెవెల్ గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. దీనిలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన పరిస్థితి ఉంటుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి వివాదంపై వివరణ ఇచ్చిన తర్వాత సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి నేను రోడ్ షో చేయలేదు, పోలీసులు నాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు చేసిన పరిస్థితి అవుతుంది. దీనిపై పోలీసులు మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. దాదాపు 5-6 గంటలకు పైగానే అల్లు అర్జున్ విచారణ చేసిన పరిస్థితి మనకు కనబడింది. అదే సందర్భంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజుతో పాటు సినీ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిన్న శ్రీతేజ్ చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్ వెళ్లి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని శ్రీతేజ్ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాము. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు కలుస్తున్నామంటూ సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ప్రకటించడంతో టాలీవుడ్ పెద్దలు, అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖుల భేటీ ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే దీనిపై తాజాగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నాము, అదేవిధంగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నాము, అదేవిధంగా సినిమాలు విడుదల సందర్భంగా టికెట్ల రేట్ల పెంపుదల కూడా చేయమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై టాలీవుడ్ పెద్దలతో భేటీ సందర్భంగా ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ప్రధాన అంశంగా మారింది. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా పెద్దలు, టాలీవుడ్ పెద్దలు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదు, కనీస గౌరవం ఇవ్వటం లేదని విమర్శలు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఆ తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరు రేవంత్ రెడ్డిని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసిన సందర్భాలు పెద్దగా లేవు. అయితే ఇటీవల పుష్ప 2
బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘటన ఆధారంగా A11గా ఆ కేసులో అల్లు అర్జున్ చేర్చడం, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి ముఖ్యంగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను వివరించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులపై విమర్శలు చేయడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే పోలీస్ శాఖ ఒక వీడియో రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు వెళ్ళి బయట తొక్కిసలాటలో రేవతి చనిపోయింది, ఆమె కుమారుడు ప్రాణాలతో చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ బయటకు రాకుండా సినిమా పూర్తి అయ్యే వరకు లోపలే ఉన్నారు. ఈ వీడియోను పోలీస్ శాఖ విడుదల చేయడంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించారు. ఆయన స్పష్టం చేశారు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియామకం చేసినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉండాలంటూ నాకు తెలియజేశారు. అందులో భాగంగా నేను అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సినీ పరిశ్రమకు వారధిగా ఉండేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నానంటూ కూడా దిల్ రాజు స్పష్టం చేశారు. నిన్న సినీ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయల చెక్కును సైతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజుకు అందజేశారు. నిన్న స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో భేటీ కాబోతున్నాము. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా సినిమా పెద్దలు స్పష్టం చేశారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. సినిమా పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదురుతుంది అనే చర్చ అయితే పెద్ద ఎత్తున అటు సినిమా వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇక నుండి ఎట్లాంటి సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వము, థియేటర్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించము, అదేవిధంగా సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల ధరలు పెంచడం లాంటిది కూడా ఉండదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఇప్పటికిప్పుడు పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత పోలీసులు పిలిచి విచారణ చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. కాబట్టి బెనిఫిట్ షోల నిర్వహణ, అదేవిధంగా సినిమా టికెట్ల పెంపుదల అంశంపై ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనబడడం లేదు. ప్రస్తుతానికైతే సినీ పరిశ్రమ అంటే టాలీవుడ్ పెద్దలు, టాలీవుడ్ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరటం, రాష్ట్ర ప్రభుత్వానికి టాలీవుడ్కు ఉండే అంటే సినిమా విడుదల, సినిమా షూటింగ్లు కావచ్చు, సినిమా విడుదల క్రమాలు కావచ్చు, అదేవిధంగా సినిమాల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు ఇట్లాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను సమన్వయం చేసుకుంటూ టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వెళ్లాల్సిన అవసరం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇట్లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా మొదటి అంశం అయితే తెలుగు సినీ పరిశ్రమ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదుర్చుకోవడం లాంటి ప్రధాన అంశంపైనే ఈ భేటీ జరగబోతోందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ భేటీ జరగబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులతో ఇదే తొలి భేటీగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.